వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో పట్టణంలో చిండావూరు పార్కు, ఐలమ్మ పార్కు, అదేవిధంగా పలు కాలేజీలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సహకరించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి విద్యావేత్త అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, అటువంటి వ్యక్తిని చట్టసభల్లోకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉందని, 27వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును 1పై వేసి ఆయన విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కలు గోపన్నే పనులు గోపన్నే ఉంటాడు అన్నా. మధ్యలో రావాలి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎలక్షన్స్ నిమిత్తం ఈరోజు మేము ఐలమ్మ పార్కు, చిండావూరు పార్కు చివరిలో స్టేడియం ఇండోర్ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంకి మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడున్న గ్రాడ్యుయేషన్స్ మొత్తం ప్రజల కోసం సేవ చేసేవాడు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, పార్టీలకి అతీతంగా సేవ చేశాడు. ఇంతకాలం మా తనాల్లో ఇతనికే మేము ఓటేస్తామని చెప్పి బలగుద్ది చెప్తున్నారు. పీజీ చదివే విద్యార్థులు, ఈ విద్యార్థులని పీజీ చదవకుండా వాళ్ళని నిలువరింపజేసి వాళ్ళకి స్కాలర్షిప్ రావాల్సింది కానీ ఫండింగ్ అంతా కూడా ఆపేసేసి ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళ సర్టిఫికెట్లు కూడా కాలేజీల్లో ఆగిపోయిన పరిస్థితి. మరి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో అందరూ తెలుసు. కానీ ఎమ్మెల్సీలు ఎవరు మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తామని ముందుకొచ్చారు. పోరాటం చేసే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోరాటం చేసి మన కోసం, మన అభివృద్ధి కోసం, మన సమస్యలు తీర్చడం కోసం పోరాడే మంచి నాయకుడు మనకు కావాలా? లేకపోతే మౌనం వహిస్తూ ప్రతిదానికి లబ్ధి పొంది ఊరకే 2 సార్లు గెలిచాం, 3 సార్లు గెలిచామని చెప్పుకుంటూ వచ్చే సాధారణమైన మనస్తత్వం గల వ్యక్తులు కావాలో మనంతా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మన ప్రీతం నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. తెనాలి చరిత్రలో ఎవరు చేయనంత అభివృద్ధి కానివ్వండి, తెనాలి చరిత్రలో నమ్ముకున్న వారిని కోసం ఎన్నుండిన నాయకుడు అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారని ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఈ పాంప్లెట్ తీసుకొని వెళ్ళి మేము అభ్యర్థిస్తుంటే వాళ్ళే చెబుతున్నారు, గతంలో ఎంప్లాయీస్లో చాలా ఇబ్బంది పడ్డాం మేము, కానీ ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఉన్నత విద్యావంతుల దశ నుంచి ఆయన ఎదిగిన నాయకుడు, ఆయనకి లోటుబాట్లు తెలుసు, ఆయన ఒక న్యాయవృత్తి కూడా చేసిన వ్యక్తి. వారైతే అభివృద్ధికి బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కరూ ఓటర్ చెబుతున్నారు మాకు. ఈసారి మటుకు మేము రాజా గారికి ఓటేస్తాము, అక్కడ మేడతో గెలిపిస్తామని చెప్పని వారే చెబుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. తరగతి గది బోధన అభ్యసనలో ప్రధాన అంశం అసెస్మెంట్ అని జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ మొదటి సంవత్సరం కోర్సు శిక్షణ కార్యక్రమంలో చివరి రోజైన మంగళవారం విద్యార్థుల అభ్యసన అంచనాలను తెలుసుకునే అసెస్మెంట్కు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కోర్సు డైరెక్టర్ ఎంఈఓ వి జయంతిబాబు తెలిపారు.
మంగళవారం స్థానిక మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లల అభ్యసన అంచనాను క్రమపద్ధతిలో అనుసరిస్తూ పిల్లలకి ఏమి తెలుసు, వారు ఏమి చేయగలరు అనేది తెలుసుకోవడం తప్పనిసరి అన్నారు. అంచనాలు పిల్లల అభ్యసన స్థాయిని తెలిపి బోధనకు ఆశించిన ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత దృష్టిలో పెట్టుకుని బాలల సంక్షేమం, అభివృద్ధి అభ్యసన ఉండాలని ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ప్రాథమిక సంవత్సరంలో పిల్లల సమగ్ర అభివృద్ధికి పునాది స్థాయి నుండే ఉపయోగపడే విధంగా బోధన ఉండాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సెంటర్లో ఏ విధానాలు అనుసరించి పిల్లలకు బోధించాలి అనే అంశాల పట్ల ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని సిడిపిఓ డాక్టర్ ఎం సునీత తెలిపారు. శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు గ్రూప్ వారీగా ట్రైనింగ్ తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేశారు. 2 స్పెల్స్లో 6 రోజుల శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు చివరి రోజు పాఠశాల, విద్యాశాఖ సమగ్ర శిక్ష మరియు మహిళా శిశు సంక్షేమం సంయుక్త ఆధ్వర్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. దాని తర్వాత ఒక్కొక్క రోజు మాకు ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఈసీసీ కార్యక్రమాల్లో భాగంగా 5 రకాల డొమైన్స్ని అంటే అభివృద్ధిని పిల్లల్లో మనం పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లలకి ఆ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే అంశాన్ని మన పిల్లలకి పరిచయం చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ శారీరక అభివృద్ధి, తర్వాత మేధాభివృద్ధి, తర్వాత భాషాభివృద్ధి, తర్వాత సామాజిక భావోద్వేగాభివృద్ధి, లాస్ట్ సాంస్కృతిక సౌందర్యాభివృద్ధి అనమాట. ఈ 5 రకాల అభివృద్ధులు ప్రతి పిల్లవాడిలో అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లవాడిలో ఈ అభివృద్ధులన్నీ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తూ 3 నుంచి 8 సంవత్సరాల్లో పిల్లల్లో కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లవాడి నైపుణ్యాన్ని మనం కనుక అభివృద్ధి చేయగలిగితే పిల్లవాడి సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈరోజు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం చివరి రోజు 6వ రోజు. ఈ శిక్షణా కార్యక్రమంలో కార్యకర్తలందరికీ వీళ్ళు గత 5 రోజులుగా ఏమి నేర్చుకున్నారనే దాని మీద పునశ్చరణ చేయడం, అదేవిధంగా 6వ రోజు పోస్ట్ టెస్ట్ నిర్వహించాం. ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ సమర్థవంతంగా వీళ్ళు తమ యొక్క పాఠశాలలో అమలు చేయవలసిందిగా తెలియజేయడమైంది. థ్యాంక్ యూ. డిఆర్పీలుగా కె సౌజన్య, శ్రీరామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, ఏ దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నేర్చుకునే విషయాల్లో కొన్ని మనకు ముందు తెలుస్తున్నా కానీ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పిల్లల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి, వారిలో బలమైన పునాది వేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు సరైన అవగాహన కలిగించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. పిల్లల్లో సమగ్రాభివృద్ధి కలిగించడానికి ఏ అభివృద్ధిలో ఏ నైపుణ్యం వస్తుందో తెలుసుకొని దానికి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఎలా నేర్పించాలో తెలియాలంటే ఈ శిక్షణ ముఖ్యంగా ఆవశ్యకం. సాల్ట్ ప్రోగ్రాం జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణా కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు. దీనిలో భాగంగా ఈరోజు రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అనేవి తల్లులకు ఎట్లా పంపించాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి, అదేవిధంగా అసెస్మెంట్ అనేది ఎలా చేస్తాము, వీటి గురించి వివరించడం జరిగింది. హబ్ అంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రతి అంగన్వాడీ కేంద్రంని కూడాను హబ్ అంగన్వాడీగా ఎలాగ డెవలప్ చేసుకోవాలని చెప్పి వివరించాము. ఈ 6 రోజుల కోర్సు కూడాను ఈ రోజుతో పూర్తయింది. కోర్సు పూర్తయిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడాను సర్టిఫికేట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ శిక్షణ మొత్తం కూడాను అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్రాభివృద్ధి కోసము వీరు కృషి చేస్తారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 26, 27, 28 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, సెక్షన్ 144 క్రింద ఎవరు పోలింగ్ కేంద్రాల వద్ద గుమికూడవద్దని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు, 36 పోలింగ్ బూతులు ఉన్నాయని, అన్ని చోట్ల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టభద్రులు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద ఉండాలని, ఓటు హక్కు లేని వారు ఎవరూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉండరాదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తం 100 మంది సిబ్బందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 26వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రజలు ఎవరూ గుమికూడకూడదని డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 26, 27, 28 మనం తెనాలిలో కానీ పొన్నూరులో కానీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నాం. అలాగే సెక్షన్ 144 సిఆర్పిసి కింద ఎవరు కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద గుమిగూడవద్దని ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. మనకి సబ్ డివిజన్ 10లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్లు 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. దీనికి ఈ 36 పోలింగ్ బూతులు కూడా మనం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని ఓటు హక్కు లేని వారు ఎవరు కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో గుమిగూడవద్దండి. ఇది పట్టభద్రులది కాబట్టి రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలౌ చేయం. వారి ఎవరైనా ఓటు హక్కు లేని వారు అక్కడ గుమిగూడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ సక్రమంగాను ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలాగా మీరందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మొత్తం మేము 100 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 100 మంది కూడా పోలింగ్ బూతులు, మొబైల్ పార్టీలు, స్క్వాడ్లు, స్పెషల్ పార్టీలు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరు కూడా ఆ 27వ తారీఖు 26 నైట్ నుంచి 27 ఎలక్షన్ అయ్యే వరకు ప్రజలు గుమిగూడితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలపడం. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 10 పోలింగ్ స్టేషన్కి 60 మంది ఉంటారు. స్పెషల్ పార్టీలు, మొబైల్ పార్టీలు అవన్నీ కలిపి సుమారు 100 మందితో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. 26వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పటి నుంచి 27వ తారీఖు పోస్టల్ బ్యాలెట్ మళ్ళీ తిరిగి ఒక ట్రెజరీకి గుంటూరు వెళ్ళే వరకు కూడా ఈ నిబంధనలన్నీ అమల్లో ఉంటాయి. మహాశివరాత్రి పండుగకు సంబంధించి విద్యుత్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ చిరంజీవి తెలిపారు. వడ్లముడి క్వారీ తిరునాళ్ల సంగంజాగర్లముడి సంగమేశ్వర స్వామి దేవస్థానం, గోవాడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానాల మార్గాల్లో ప్రభలకు ఆటంకం కలగకుండా చెట్లను తొలగించి విద్యుత్ తీగలను తప్పించినట్లు చెప్పారు. ఆయా దేవాలయాల వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ ప్రభల దగ్గర వేలాడే విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా లైన్లు తెగితే వాటిని తాకకుండా విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. విద్యుత్ శాఖ సమాచార కేంద్రం సేవలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ రేపల్ల ఆర్డీఓ సమీక్షలు నిర్వహించి విద్యుత్ శాఖకు పలు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.